అందరికీ సమాన విద్యా అవకాశాలు లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను నెలకొల్పడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్స్ చాలా తక్కువ ఉన్నాయని, విద్యార్థుల అడ్మిషన్ పెరిగేలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరగాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఆరోగ్యంగా పెరిగేలా ప్రభుత్వ మెనూ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీలలో మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. అందరికీ సమాన విద్యా అవకాశాలు లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను నెలకొల్పడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ హైమావతి. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్స్ చాలా తక్కువగా ఉన్నాయని, విద్యార్థుల అడ్మిషన్ పెరిగేలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరగాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఆరోగ్యంగా పెరిగేలా ప్రభుత్వ మెనూ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీలలో మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. ఏబిసి గ్రూప్ గా పిల్లలకి క్లాసెస్ ఎవరికి అంటే క్లాస్కి వచ్చే పిల్లలకి, అర్థం కాని పిల్లలకి, కొంచెం ఇంకా బోర్డర్లో ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఇంకొంచెం చెప్తే ఇంకొంచెం మార్కులు వస్తాయి, అంతే కదా. రాని పిల్లల పరిస్థితి ఏంటి తెలియదు. నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. 100% అటెండెన్స్ ఎన్షూర్ చేయండి. ఈ 3 నెలలు ఎగ్జామ్స్ అయినంత వరకు కంపల్సరీగా పిల్లలు స్కూల్లో ఉంటారు.